నేడు మంత్రి నారా లోకేష్ తిరుపతిలో పర్యటించనున్నారు. పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు లోకేష్. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నూతనంగా నిర్మించిన ఇండోర్ స్టేడియాన్ని ప్రారంభిస్తారు. మహిళా యూనివర్సిటీలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో విద్యార్థులతో ముఖాముఖి కానున్నారు లోకేష్. సాయంత్రం అంతర్జాతీయ దేవాలయాల సదస్సుకు హాజరు కానున్నారు మంత్రి. రెడ్డి ఈ రోజు తిరుపతిలో పర్యటించబోతున్నారు. ఏపీ మినిస్టర్ నారా లోకేష్ పార్టీ కార్యకర్తలతో కూడా భేటీ కాబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం. వర్మ, ఈ రోజు తిరుపతిలో నారా లోకేష్ పర్యటించబోతున్నట్టు తెలుస్తుంది. విద్యార్థులతో కూడా ముఖాముఖి నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది కదా, డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశ. ఈ రోజు మంత్రి నారా లోకేష్ తిరుపతిలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దీనికి సంబంధించి కూడా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో 5,70,00,000తో నిర్మించబడిన మల్టీపర్పస్ స్పోర్ట్ కాంప్లెక్స్ ని మంత్రి ప్రారంభించనున్నారు. అలాగే ఆ తర్వాత కూడా అక్కడే ఉన్న విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో కూడా లోకేష్ పాల్గొంటారు. అనంతరం కూడా టీడీపీ నేతలు కార్యకర్తలతో కూడా సమావేశం అవుతారు. పార్టీకి సంబంధించి వాళ్ళతో చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే ఆ తర్వాత ఈ రోజు సాయంత్రం ఏదైతే గత 3 రోజులుగా తిరుపతిలో అంతర్జాతీయ దేవాలయాల సదస్సు జరుగుతుందో ఆ ముగింపు కార్యక్రమంలో కూడా లోకేష్ పాల్గొంటారు. దీనికి సంబంధించి కూడా ఆయన ప్రసంగం కూడా ఉంటుంది. మొత్తం మీద లోకేష్ పర్యటన సందర్భంగా కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే పార్టీతో పాటు ప్రైవేటు కార్యక్రమాల్లో కూడా ఆయన రోజంతా కూడా బిజీగా గడపనున్నారు. మొత్తం మీద లోకేష్ పర్యటనకు సంబంధించి అధికారులు అయితే ఏర్పాట్లు పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే ఈరోజు దాదాపు 11 గంటల ప్రాంతంలో ఆయన తిరుపతికి రానున్నారు. అనంతరం ఆయన పర్యటన కొనసాగుతుందని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. ఆశ. రైట్ వర్మ, థాంక్స్ ఫర్ ద అప్డేట్.